హలో అండి, వెల్కమ్ టు విబివిఆర్ ప్రాజెక్ట్స్. ఇవాళ మనము రాయకల్ ఎంట్రన్స్ లోనే ఉన్న రోడ్డు పక్కనే ఉన్న వెంచర్ దగ్గర ఉన్నాము. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ గా 8 acres ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక 1.2 kilometers లో NH44 లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా వస్తుంది. సో NH44 ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 lane రోడ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 6 lane రోడ్ వర్క్ మీరు చూస్తున్నారు కదా, అది రాయకల్ ఎంట్రన్స్ అండి. సో దిస్ ఇస్ ద వెంచర్. సో ఒకసారి వెంచర్ లోపలికి వెళ్ళి వెంచర్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి. దీనికి మనకి రెరా అప్రూవల్ కూడా ఉంది. ఈ వెంచర్ లో మనకి 40 and 33 feet వైడ్ BT రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ ప్లాట్స్ కి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కావచ్చు, వాటర్ పైప్ లైన్ కావచ్చు, అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనకి చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఇచ్చారు. టోటల్ గా ఒక 1/2 acre వరకు కూడా మొత్తం చిల్డ్రన్ పార్క్ ఏరియానే ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూస్తే వెంచర్ అయితే మేజర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర ఉందండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మెయిన్ రోడ్డు, అందరు వెళ్తున్నారు. మీరు చూడండి, ఇక్కడే నియర్ విలేజ్ కూడా ఉంది. సో లివింగ్ ప్రాక్సిమిటీ అయితే మనకు కనిపిస్తుంది. సో హౌసెస్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ మనకి మెయిన్ రోడ్ వచ్చేసి కూడా NH44 1.2 kilometers లో ఉంది. సో వెంచర్ అయితే చాలా మంచి లొకేషన్ లో ఉంది, అడ్వాంటేజియస్ లొకేషన్ లో ఉంది. అండ్ దీని గురించి మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అని అంటే స్క్రీన్ పై అయితే నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ దీనికి మనకి దగ్గరలోనే చాలా మంచి డెవలప్మెంట్స్ కావచ్చు, MNCs కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెజెస్ కావచ్చు, చాలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది అండి వెంచర్ యొక్క లొకేషన్. అండ్ 100% వాసుతో కట్టడం జరిగింది. మనకి 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇస్రో NRSC జస్ట్ 1.5 kilometers వస్తుంది. అండ్ షాద్నగర్ టౌన్షిప్ కూడా చాలా దగ్గరలో ఉంది. అండ్ హైవే కూడా జస్ట్ 1.2 kilometers లో ఉంది. వెంచర్ అయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ అప్కమింగ్ ఇయర్స్ అన్నమాట. అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మన వెంచర్ జస్ట్ ఈ రోడ్ కి ఇటు పక్కనే కాకుండా అటు పక్కన కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వెంచర్ అనమాట. ఐ విల్ షో యూ దేర్. సో ఇది ప్రాజెక్ట్ యొక్క ఎక్స్టెన్షన్ అండి. మీకు ఏదైతే కనిపిస్తుందో, సో ఇది కూడా మనకి మెయిన్ రోడ్ కి పక్కనే వస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గా ఉండబోతుంది ఈ పార్ట్ ఆఫ్ ద వెంచర్ కి. అండ్ మీరు చూస్తే ఇవన్నీ ప్లాటింగ్స్ అవబోతున్నాయి. దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. మీరు చూడండి, దిస్ ఇస్ ద మెయిన్ రోడ్ అండ్ ఇక్కడ లివింగ్ అయితే ఉంది. సో వెంచర్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అది కూడా విలేజ్ ఎంట్రన్స్ లో ఉంది. మీరు చూస్తే చూడండి హౌ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ అండ్ కమ్యూట్ ఎలా ఉంది అని చెప్పి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మేజర్ అడ్వాంటేజెస్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయి అని అంటే, మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే వస్తుంది. అండ్ బాలనగర్ ఇండస్ట్రియల్ సెజ్ కావచ్చు, ఏదైతే రాజాపూర్ సెజ్ కావచ్చు, లేకపోతే పూలపల్లి సెజ్ కావచ్చు, లేకపోతే MNCs లైక్ PNG, జాన్సన్ జాన్సన్, అమెజాన్ కావచ్చు, లేకపోతే ఏషియన్ పెయింట్స్ కావచ్చు, MSN అండ్ నాట్కో కావచ్చు. అండ్ ఇస్రోస్ వాళ్ళది జస్ట్ 1.5 kilometers లో ఉంది. అండ్ ఏషియాస్ బిగ్గెస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే రాబోతుంది. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాబోతుంది. అండ్ MMRTS సర్వీస్ స్టేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి 6 lanes రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. అండ్ ఉమెన్స్ క్రికెట్ అకాడమీ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ ఎకో పార్క్. దీని యొక్క డీటెయిల్స్ అయితే మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్క్రీన్ పై అయితే మీకు నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వెంచర్ అయితే చాలా బాగుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు విజిట్ దిస్ సైట్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్లాట్, స్క్రీన్ పై అయితే మీకు నెంబర్ ఇవ్వడం జరిగింది. యూ కెన్ కాంటాక్ట్ us. Thank you so much for watching. I'll see you in the next video.